హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే శనగ గుగ్గిళ్ళు అండి. పాతకాలం రెసిపీ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తినడానికి మనం ఎక్కువగా ట్రై చేయాలి. ఇవైతే చాలా సింపుల్గా ఒక 10 నిమిషాలు తయారు చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా మనం హ్యాపీగా పెట్టి పంపించవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి రాత్రంతా నానబెట్టి పెట్టుకున్నటువంటి 1 కప్పు శనగల్ని వేస్తున్నాను. నేను ఇక్కడ కాబూలి శనగలు తీసుకుంటున్నానండి. వీటి ప్లేస్లో మీరు నల్ల శనగలు లేదా చిన్నగా ఉంటాయి కదా, ఆ శనగలైనా కూడా వాడచ్చు అనమాట. ఈ శనగల్లో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసుకున్నా పర్వాలేదు, లేదా తక్కువ నీళ్ళు పోసుకున్నా పర్వాలేదు. కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఈ నీళ్ళతో మనం చారు కాచుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను కాస్త ఎక్కువ నీళ్ళు పోసాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ విజిల్స్ వచ్చే విధంగా చేశారంటే మరి మెత్తగా అయిపోతాయి అన్నమాట. తాలింపుకి అంత బాగుండవు. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసాను. తర్వాత స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి. ఇందులో ఉన్న నీళ్ళు అనేవి చూడండి ఎంత థిక్గా అయిపోయాయో. వీటిని మనం పక్కకి వంపి పెట్టుకోవాలి, వాటితో చారు కాచుకోవచ్చు. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇవి దోరగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కాస్త ఎక్కువ పడతాయండి, ఎందుకంటే గుగ్గిళ్ళలో ఏ రకం చేసినా కూడా మనము ఎండు కారపొడి అనేది వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే స్పైసీనెస్ అనేది రావాలి. ఇవి వేగేటప్పుడే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అదేవిధంగా 5-6 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి. బాగా స్పైసీనెస్ అనేది పడుతుంది శనగలకి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా దోరగా వేగాయండి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఇందులోకి చాట్ మసాలా పౌడర్ అనేది మీ చాయిస్ అండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడైతే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ శనగల్ని వేసేసుకోవాలి. తడి ఏమీ లేకుండా పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని ఆయిల్లో వేయకూడదండి ఇలాంటి గుగ్గిళ్ళు చేసినప్పుడు, ఎందుకంటే కాస్త క్రిస్పీగా వేగి అంత టేస్ట్ ఉండదు. గుగ్గిళ్ళు తినేటప్పుడు మనం వీటితో పాటు తినాలి కాబట్టి చివరిలో యాడ్ చేసుకోండి కరివేపాకుని. అలాగే సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించాలి, అంటే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ తాలింపు అంతా కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా శనగలకి బాగా పట్టి శనగలు వేడెక్కి మనకి వేడివేడిగా గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి. ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపేసుకుందాము. మనకి శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. సో వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి. సింపుల్ అండ్ టేస్టీ శనగ గుగ్గిళ్ళని మనం చాలా సులువుగా తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్ట్తో పాటు ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ముఖ్యంగా పిల్లలకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉండాలి. ఓన్లీ మనం పండగల టైంలోనే ఎక్కువగా తింటూ ఉంటాం కాబట్టి అలా కాకుండా రెగ్యులర్గా కూడా పిల్లలకి చాలా సింపుల్గా మనం స్నాక్ కింద తయారు చేసి పెట్టవచ్చు. సో తప్పకుండా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. అదేవిధంగా ఏ రకమైన గుగ్గిళ్ళు చేసినా కూడా మనం ఎండు కారపొడి అనేది అసలు వేయరండి. పాతకాలం పద్ధతిలో అయితే నేనైతే ఆ విధంగానే చేశాను. మనం వేసే పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే స్పైసీనెస్ అనేది దానికి సరిపెట్టాలన్నమాట. సో నేను ఆ విధంగా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.